అంటే కుటుంబము ఎలాగుండాలంటే నోవాహు కుటుంబం లాగుండాలి. చూడండి, యజమానుడు చెప్పినది ఖచ్చితంగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారు? ఆ సత్యమును అనుసరించారు. ఆ సత్యమును వాళ్ళు ఏం చేశారు? విన్నారు, గ్రహించారు. అందుకే వాళ్ళకి రక్షణ భాగ్యం వచ్చింది. అందుకే అక్కడ ఉన్న ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏమైనారు? చనిపోయారు జలప్రవాహములో. కానీ ఆ కుటుంబం మాత్రమే ఏమైంది? పైకి లేపబడింది. హల్లెలూయా. చూడండి, ఆ కుటుంబం మాత్రమే రక్షింపబడింది. ఈరోజు నీ కుటుంబం రక్షింపబడాలనన్నా నువ్వు దేవుని మాటను వినాలి. అక్కడున్న కుటుంబం రక్షింపబడిందని అంటే దేవుని మాటను విని ఆ సత్యమైన మాటను గ్రహించి వాళ్ళు ఆ సత్యంలో వాళ్ళు ముందుకు వెళ్ళారు కాబట్టి వాళ్ళు రక్షింపబడ్డారు. ఈ రోజు వాళ్ళ గురించి సాక్ష్యం మనం చెప్పుకోగలుగుతున్నాము. ఈ రోజు మన గురించి కూడా ఎవరో మనం సాక్ష్యం చెప్పుకోవాలి. ఏమంటే వాళ్ళ దేవుని కుటుంబము, వాళ్ళ యజమానుడు చెప్పినట్టుగా వాళ్ళందరూ